ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగండి. నేను ఈరోజైతే ఒక చక్కటి వీడియో అయితే తీస్తున్నానండి. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు చివరి రోజు అమ్మవారి దర్శనార్థం కోసం అయితే వచ్చాను. మన తెలంగాణ ఖమ్మంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు చూడండి, చక్కగా అమ్మవారు అయితే ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అమ్మవారు కొద్ది రోజుల్లోనే మొక్కిన కోరికలన్నీ మనకి ఏ సంకల్పం అయితే పెట్టుకొని వస్తామో ఆ సంకల్పం నెరవేరుతుందని చాలామంది భక్తులు అయితే అంటున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి మనము స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యాన్ని అమ్మ కల్పించారు మనకి. ఎక్కడో తమిళనాడు వెళ్ళి చూసి రావాల్సిన అవసరం లేదు. అమ్మ స్వయంగా అయితే అమ్మవారు వెలిశారు. ప్రతి గడప దాటి ప్రతి ఇంట్లో నేను ఉండాలనే సంకల్పంతో అమ్మ మనందరికి కూడా సొంతంగా మన చేతులతోటి మనం అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎక్కడా కూడా ఈ అవకాశం లేదండి. కనుక ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మని దర్శించుకొని మనకి కావలసిన కోరికలన్నీ కూడా సంకల్పంగా అమ్మని కోరుకోండి. అమ్మ తప్పకుండా తీరుస్తుందని భావిస్తున్నాను. నాగమణి గారు, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క భక్తులైతే వస్తున్నారండి. వారి సంకల్పం మనసులో పెట్టుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్కల గద్దెలు కూడా ఉన్నాయి చూడండి. మనం మేడారం సమ్మక్క సారక్క ఎలా ఉందో అలా అమ్మవారి రూపం అయితే ఉన్నదండి ఇక్కడ కూడా. అదేవిధంగా ఇక్కడ ఈ గుడి కట్టించినటువంటి డాక్టర్ అమ్మ ఇద్దరు కూడా చూడండి. ఇక్కడ గణపతి హోమం అయితే జరుగుతుంది మార్నింగ్ నుంచి కూడా. అదేవిధంగా మహాచండీ యోగం అయితే జరుగుతుందండి. దేవతామూర్తుల్లో అందరికంటే చిన్నైనటువంటి వాడు ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఫలానా అమర్నాథ్ గారు ఫలానా హోమం చేశారు, శివుడు హోమం చేశారు అనుకోండి, మనం కైలాసం డాక్టర్ అమర్నాథ్ గారండి. ఆ హోమాన్ని శివనామం ధరించి మంత్రాన్ని చెప్తా ఏగారితో చేసినట్టయితే ఆ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఇదన్నమమ అంటే ఈ ద్రవ్యం నాది కాదు స్వామి, ఇదన్నమ్మ అని చూపిస్తున్నాను మీతోటి. ఈ ద్రవ్యం నాది కాదు స్వామి, ఇదే అంటే నువ్వించిన కాదు, నువ్వించినదే, నాకు వచ్చిన జ్ఞానాన్ని కూడా నువ్వించితే. ఇక్కడ అమ్మవారికి లోపలికి ఈరోజు భక్తుల రద్దీ ఉండడంతో ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అమ్మవారికి పూజ కూడా చేయడం జరిగింది. నవగ్రహాల పూజ, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి పూజ, అష్టలక్ష్మణులు అయితే ఇక్కడ ప్రతిష్టాపన అనేది కంటే అమ్మవారిని ఇక్కడ ఆవాహన చేసి పూజ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి పాదాలు అందరూ కూడా చక్కగా అమ్మవారి పాదాలని టచ్ చేయండి. మన అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నానండి. అలాగే అగ్నిదేవుడికి సప్తజిహ్వాయ నమః 7 నాలుకలు ఉంటాయి. ఎత్తించి వేసిన ఆ ద్రవ్యాన్ని స్వీకరిస్తారు. 18 భుజాలు ఉంటాయి. ఆయన మనం ఎత్తించి వేసిన ఆ ద్రవ్యాన్ని తీసుకుంటారు. దీంట్లో వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడాను సుగంధ ద్రవ్యాలు కాబట్టి మనకి తెల్ల పొగ వస్తుంటుంది. బయట పొగ చేసి మంటపాన్ని చుట్టేసి నాగశేషుని అటుపక్క రాక్షసులు ఇటుపక్క దేవతలు ఇద్దరు కూడా చెలుతున్నప్పుడు మొట్టమొదటిగా హాలాహలం వచ్చింది. అంటే కాలకొండ విషయం వచ్చినప్పుడు ఏం చేశారు, వెంటనే పరమశివుడు వచ్చేసి ఆ విషాన్ని వింగి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని అప్పటి నుంచి ఆ పరమశివుడికి సేవించి మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా అమ్మవారిని అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత అవన్నీ కూడా దేవతలకు చెందేటట్టుగా చేశారు. తర్వాత ప్రతి ఒక్కటి కూడాను అన్ని కూడాను